శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 69వ నామం గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః. గేయచక్రం అనే రథాన్ని ఎక్కిన ప్రధానమంత్రినైన శ్యామలాదేవిచే అన్ని వైపుల నుండి సేవించబడినది. అంతేకాదు జనన మరణ చక్రాలపై నడిచే జీవన రథాన్ని అధిరోహించిన శక్తి దేవతచే సేవింపబడినది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క రథాల్లో గేయచక్ర రథానికి ప్రాధాన్యం ఉంది. ఇది అమ్మవారికి మంత్రిణి అయిన శ్యామలాదేవి అధిరోహించే రథం. అమ్మవారికి సామ్రాజ్యంలో 16 మంది మంత్రిణులు ఉంటారు. ఎంతమంది? 16 మంది మంత్రిణులు ఉంటారు. వారిలో శ్యామలాదేవి ప్రధాన మంత్రిని. ఈ శ్యామలాదేవికి అమ్మవారికి భేదం లేదు ఇద్దరికి. సూర్య కుటుంబంలో సూర్యుడికి అతి సామీప్యంలో ఉండే బుధగ్రహంలాగా ఈవిడ అమ్మవారికి అత్యంత సాన్నిధ్యంలో ఉంటుంది. మంత్రాలోచనలు చేయాలంటే మంచి ధీశక్తి ఉండాలి. ధీశక్తి అంటే బుద్ధి. ఈ బుద్ధి మనసు వైపుగా కాకుండా ఆత్మవైపుగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇటువంటి ఆత్మోన్ముఖమైన బుద్ధియే ఈ శ్యామలా మంత్రిని. గేయం అంటే ఏమిటి? పాడదగినది అని అర్థం. మన శరీరం అనే రథం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే నడుస్తుంది. అవునా? మనం గాలి పీలుస్తూ విడుస్తూ ఉండేటటువంటి ప్రక్రియ వల్లే ఇది నడుస్తుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనాన్ని ఒక్కసారి కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఉచ్ఛ్వాసలో సో, నిశ్వాసలో హం అనేవి వినపడతాయి. అని చూడు, పైకి పీల్చు సో, విడువు హం అని వినపడతాయి. వినపడింది కదా? ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు వినపడేదాన్ని సోహంగానం అంటారు. ఈ సోహంగానాన్ని లేదా గేయాన్ని సామవేదము అన్నారు. ఈ సోహం గేయాన్ని చేయడానికి ఉపయోగపడే శరీరాన్నే గేయచక్ర రథం అంటారు. వారెవ్వా, ఏం చెప్పారండి! ఈ సోహం గేయాన్ని చేయడానికి ఉపయోగపడే శరీరాన్ని గేయచక్ర రథం అంటారు. ఈ గానం లేదా గేయం చక్రబద్ధంగా తిరగాలంటే కావలసినవి రెండు. ఒకటి ఆమ్లజని అంటే ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్. ఈ రెంటికి సంబంధించిన వారే సూర్యుడు, యముడు. సూర్యుడు జీవనానికి లేదా జననానికి, యముడేమో మరణానికి సంకేతాలు. నాన్న, సూర్యుడు జీవనానికి అంటే లేదా జననానికి, మనం పుట్టడానికి, యముడేమో మరణానికి సంకేతాలు. ఈ రెంటితో పాటు ఉన్నదే జీవితం, కానీ దేనికది ఒంటరిగా లేదు. ఈ రెండింటితో పాటు ఉన్నదే జీవితం, దేనికది ఒంటరిగా లేదుగా. ఏది? జననం మరణం అనేది ఈ జంటలోనే ఉంటుంది. ఏదైనా హృదయం అనాహత చక్రం కేంద్రంగా ఉండి మిగిలినవన్నీ దీన్ని అనుసరించి తిరుగుతాయి. ఈ చక్రాన్ని గేయ చక్రం అంటారు. దీన్నే బృహత్సామ అని కూడా అంటారు. మనకంటే ఇది బాగా చాంద్యోగ్యులకి సంగతి బాగా అర్థమవుతుంది. ఈ సూర్యుడు, యముడు ఇద్దరు మళ్ళీ తండ్రి కొడుకులే. తండ్రి కొడుకవడం, మళ్ళీ ఆ కొడుకు మళ్ళీ తండ్రి అవ్వడం, ఇలా నిరంతరం కొనసాగే జీవనానికి సంబంధించిన విషయమే కదా. తండ్రి కొడుకవడం, ఆ కొడుకు మళ్ళీ తండ్రి అవ్వడం, ఇలా నిరంతరం కొనసాగే జీవనానికి సంబంధించిన విషయం ఈ గేయ చక్రంలో ఉంటుందని కూడా మనం గ్రహించాలి. అందుకని ఈ గేయం విశ్వ ప్రణాళిక గానాన్ని తెలియచేస్తుంది. ఈ గేయం లేదా గానం మనలో కూడా ఉండి అప్రయత్నంగా జరుగుతుంది. అప్రయత్నం అంటే ప్రయత్నం లేనిదని అర్థం కాదు.
మన ప్రయత్నం లేకపోవచ్చేమో కానీ ఇంకొకరి ప్రయత్నం ఉంటుందిగా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను మనందరిలో ఒకడు చేయిస్తున్నాడని తెలుసుకోవాలి. అది వాడి ప్రయత్నం. ఇప్పుడు వెదురులోని చిల్లులోంచి గాలి వల్ల శబ్దం పుట్టి ఈల వస్తున్నప్పుడు వెదురులో ఎవరైనా ఉన్నట్లా లేనట్లా, ఉండి వాయిస్తున్నట్లా? మనలో శబ్దం పుట్టినప్పుడు మనలో ఒకడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆ వెదురులోనూ ఒకడు ఉన్నాడు అన్నమాటే కదా. ఇలా ఈ విశ్వంలో జరిగే ఈ గేయాన్ని విని దర్శించినప్పుడే శృతులు దర్శనమయ్యాయి ఋషులకి. ఈ సంగీతంలో ఉండే సప్తస్వరాలే ఈ గేయ చక్ర రథానికి 7 చక్రాలు. కుండలిని యోగంలో 7 చక్రాలే ఈ గేయ చక్ర రథానికి 7 చక్రాలు. వారెవా అనాహతమే వీటి కేంద్రం వద్ద ఉండే ఇరుసుగా అర్థం చేసుకోవాలి. ఈ రథాన్నే యోగరథం అనాలి. మొత్తం మీద ఈ నామానికి ఇన్ని రకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఏమని? సప్తస్వరాలే 7 చక్రాలుగా ఉండే సంగీతం అనే రథాన్ని అధిరోహించిన సర్వదేవతలచే సేవింపబడినది. సప్తచక్రాలే 7 చక్రాలుగా, అనాహతమే కేంద్రము వద్ద ఇరుసుగా నడిచే యోగరథాన్ని అధిరోహించిన శక్తి దేవతచే సేవింపబడినది. ఆత్మోన్ముఖమైన బుద్ధిచే సేవింపబడినది అని ఇన్ని రకాల అర్థాలు కూడా ఈ అమ్మవారి యొక్క గేయ చక్రధారుడు అనే నామంలో మనకి ఇన్ని రకాల అర్థాలు మనకు తెలియజేస్తుంది. అందుకని మన శరీరం అనేటటువంటి రథాన్ని సజావుగా మనం నడిపించుకోగలగాలి అంటే, ఆరోగ్యంగా ఉండగలగాలి అంటే ఈ రథాన్ని ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకుని, కారు కొనుక్కొస్తారు మీరు, అది ఎక్కడో డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, మరి ఫ్రీగా ఇచ్చింది ఈ శరీరం భగవంతుడు, దీన్ని ఎందుకురా ఇంత నిర్లక్ష్యంగా చేసుకుంటాం మనం? అది షెడ్డుకి వెళ్ళి దాన్ని పంపించి అప్పుడప్పుడు ఏమంటారు మీరు దాన్ని సర్వీసింగ్కి ఇచ్చి ఇన్ని చేస్తారు కదా. మరి ఫ్రీగా ఇచ్చిన ఈ రథాన్ని ఎందుకు ఇలా ఎడాపెడా వాడేస్తుంటాం? కాబట్టి ఈ నామాన్ని చెప్పిస్తే ఈ శరీరం అనే రథాన్ని ఎంత చక్కగా మనం ఉపయోగించుకోవచ్చో, ఎంత చక్కగా మనం ఉపయోగించుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో కూడా మనకి తెలియజేస్తుంది అనుకుంటా. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.